సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం. ఈరోజే నామినేషన్ వేసామండి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. మా చెల్లెని విజయ్ గారిని నిలబెడుతున్నాను. నా పేరు వేణు నాయుడు, నేను 141 డివిజన్ నుంచి. అయితే ఈరోజు మనకు డివిజన్ గురించి మాట్లాడుకుంటే మనకు అయ్యన్ నగర్ ఫస్ట్ తీసుకున్నట్టయితే మొత్తం రోడ్లన్నీ అస్తవ్యస్తం. ఫస్ట్ వాటర్ ఒకటి తీసుకుంటే మొత్తం ట్యాంకర్లతో సప్లై చేస్తున్నారు. ఇంకా ఇటు సైడ్ పక్కకు చూసుకుంటే ట్యాంకర్లు అనేది అసలు ఎక్కడ మల్కాజ్గిరిలోనే లేవు. మా దగ్గర మొత్తం ట్యాంకర్ల బిజినెస్ నడుస్తున్నది. ఎందుకంటే ట్యాంకర్లతో ఆల్మోస్ట్ వాళ్ళకు నెలకు వచ్చేందుకు 20 లక్షల రూపాయలు వాళ్ళకి ఆమ్దాని ఉంది, వాళ్ళకి ఇన్కమ్ ఉంది. అది సంవత్సరానికి వేసుకుంటే 2,40 లక్షల రూపాయలు. అదే 5 సంవత్సరాలకు వేసుకుంటే ఆల్మోస్ట్ 12.5 కోట్ల రూపాయలు అవుతున్నాయి. ఈ మొత్తం వేసుకున్నట్టు మొత్తం 7 సంవత్సరాలు. ఎందుకంటే ఆయన తెలుగుదేశంలో ముందటి నుంచి ఎన్నుకోబడి ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి మన టీఆర్ఎస్ మన రూలింగ్ ప్రభుత్వంలోకి వచ్చినాడు. దీంట్లో ఒక 1.5 ఇయర్ అవుతున్నది ఆయన దీంట్లోకి వచ్చినాడు, ఇది మన ప్రభుత్వంలోకి, టీఆర్ఎస్ ప్రభుత్వంలోకి. అయితే వచ్చినాక అతను ఎందుకంటే అతని బిజినెస్ కాపాడుకోవాలన్న ఒక ఉద్దేశంతో దీంట్లోకి వచ్చినాడు. వచ్చి కూడా ఇప్పుడు మనకు ఆల్రెడీ మనకు ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు ఇక్కడ చూసి, అంటే ఇక్కడ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు చూసి, అయ్యన్ నగర్ సమస్యలు చూసి అతను స్పందించేది పోయి ఇంతవరకు ట్యాంకర్లని తీసేయాల్సింది పోయి ఇంకా కూడా ట్యాంకర్లు అట్లే రన్నింగ్ అట్లే నడుస్తున్నాయి. ముఖ్యంగా నేను కోరుకునేది ఏంటంటే మేము మాకు కానీ ప్రజలు కానీ అవకాశం ఇస్తే ఫస్ట్ మేము ట్యాంకర్ అనేది అక్కడి నుంచి తొలగించి ఇంటింటికి నల్ల ఇచ్చే ప్రయత్నం చేస్తామండి. నెక్స్ట్ రోడ్స్ అస్తవ్యస్తంగా ఉన్నాయి, మొత్తం ఎక్కడ పడితే అక్కడ గుంటలు తీసేసినారు. రోడ్ కాంట్రాక్ట్స్ చేస్తున్నారు, వర్క్ చేస్తలేరు అనేది కాదు, చేసినా కూడా ఇమీడియట్ గుంతలు ఇష్టం వచ్చాడు అంత పెద్దగా కానీ గుంతలు తవ్వితే ఎవరైనా పడిపోయి ప్రాణాలు పోతే ఆ ప్రాణాలు ఎవరిస్తారు? ప్రభుత్వం అనేది ఇప్పుడు ప్రాణం పోయిన తర్వాత ఎవరు ప్రాణం రాదు. కనుక ఇవన్నీ ఉద్దేశంలో పెట్టుకొని ఈవెన్ రోడ్స్ కానీ అస్తవ్యస్తమైనటువంటి రోడ్డు ఒక సిస్టమేటిక్ వేలో రోడ్స్ వచ్చేటట్టుగా ఈ బ్యూటిఫికేషన్, ఇప్పుడు మీరు డ్రైనేజ్ ఫెసిలిటీ చూస్తున్నారు, డ్రైనేజ్ కూడా అస్తవ్యస్తంగా ఉన్నది. ఇవన్నీ అంటే ఇప్పుడు ఒక సిస్టమేటిక్ వేలో వచ్చేటట్టుగా ఒక సిస్టమేటైజ్ అంటే ఒక రోడ్ తవ్వినారు, ఇమీడియట్గా కాంట్రాక్టర్ మీద మనము ఇమీడియట్గా చర్య అంటే ఇవన్నీ కరెక్ట్గా అయ్యే విధంగా అంటే అవి అట్లాంటి చర్యలన్నీ తీసుకొని అది సిస్టమేటిక్గా వేగా జరిగే విధంగా చూస్తామని చెప్పేసి మమ్మల్ని గారు కలిసి ఇవన్నీ మేము 100% పబ్లిక్. ఇప్పుడు ఈవెన్ ఇంకొకటి అండి, మా కాలనీలో పెద్ద సమస్య ఏంటంటే నీళ్ళ సమస్య. ఎట్లా అంటే కాలనీలో వాటర్ వస్తున్నది కానీ ఒక పర్టికులర్ టైంకి వస్తలేదు. ఆ పర్టికులర్ టైంకి వచ్చే విధంగా చేస్తే, ఎందుకంటే చాలామంది ఆఫీసర్స్ పోతారు, లేకపోతే ఏ టైంలో వాటర్ వస్తుందో తెలియదు, ఏ టైంలో వాటర్ రాదో తెలియదు. దానివల్ల చాలామంది ఇంట్లోనే జాబ్ పోకుండా ఇంట్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. అట్లా లేకుండా వాళ్ళకి ఒక పర్టికులర్ టైంలో వచ్చే విధంగా మేము చూస్తామండి. ఈ రోడ్స్ కూడా ఏంటంటే దుమ్ము, ఇప్పుడు మొత్తం మన మెయిన్ రోడ్ చూస్తున్నాం ఆల్మోస్ట్ లేదంటే కూడా ఒక ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 2.5 years 3 years నుంచి ఆల్మోస్ట్ ఆ రోడ్తో వేసినారు. ఇంతవరకు వేయలేదు. ఏమనంటే వేస్తాం, మొత్తం అయిపోయిన తర్వాత వేస్తాం. ఎప్పుడంటే మొత్తం ఎప్పుడు వేస్తారు? అది మొత్తం అందరి దాంట్లో పడి ఎవరన్నా ప్రాణాలు పోయిన తర్వాత వేస్తారా, లేకపోతే ఏమన్నా ప్రాణాలు ఎవరు పోతే ఎవరు తీసుకొచ్చి ఇస్తారా? రాయి ఒక్కసారి ఎగురొచ్చి మనిషికి తగిలినా కానీ అది ప్రాణం పోయే ప్రమాదం ఉన్నది. సో ఇవన్నీ మేము అంటే మ్యాక్సిమం మమ్మల్ని కానీ ప్రజలు ఎన్నుకున్నట్టయితే కంపల్సరీ వీటి మీద స్పందించి ఫస్ట్ ప్రయారిటీ వీటికి ఇచ్చి ప్రజలకి మ్యాక్సిమం ఎంత చేరువగా అయి వాళ్ళ మనసు చొరగనే విధంగా మేము 100% మేము పనిచేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటామండి. అందరూ దయచేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మంచి అభ్యర్థిని గెలిపించవలసిందిగా ప్రార్థన అండి.